అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈనాటి పత్రికా సమావేశంలో, మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి మత పెద్దలందరి సమక్షంలో ఈ మీడియా సమావేశం జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకిస్తూ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వారి తరఫున మహబూబ్ నగర్లో తేదీ 26 ఏప్రిల్ నెల 2025 సంవత్సరము దానికి గాను పెద్ద బహిరంగ సభ మహబూబ్ నగర్లో నిర్వహించుటకు వారి ఆదేశానుసారము మరియు ఈ బహిరంగ సభను బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించుకుంటా ఉన్నాము. మరియు ఈ సభ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బహిరంగ సభ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినిపించేటట్టు, ఈ వక్ఫ్ బిల్లును వాపసు తీసుకునేటట్టు వారికి వినిపించే విధంగా ఈ బహిరంగ సభను మనం నిర్వహించుకుందామని చెప్పి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు మరియు అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు ఈ సభకు సపోర్టు ఇస్తూ మరియు అన్ని ముస్లిం సంఘాలు కూడా ఈ సభను అందరూ కూడా ప్రోత్సహిస్తూ వారి బలాన్ని 26 తారీఖు రోజు చూపించాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడి నుంచి, ఈ వేదిక నుంచి మేమందరం కోరుతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒకటే గమనించాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, వక్ఫ్ బిల్లును కాపాడుకోవాలనే నినాదంతో మనమందరం కూడా శాంతియుతంగా ఈ బహిరంగ సభను మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.